సార్ మీ విషయంలో చూస్తే ఎవరితో కాంట్రవర్సీ ఉండదు, ఎవరితో గొడవ పెట్టుకోరు కదా. మరి ఒక హీరోయిన్‌తో ఏంటి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు మాట్లాడకుండా 10 హిట్లు కొట్టారంట. అయ్యో ఎవరా హీరోయిన్? విజయశాంతి. విజయశాంతి గారు మీరా? మాట్లాడుకోదా? మాట్లాడుకోలేదు. ఎన్ని సంవత్సరాలు? ఈ రోజు ఆలోచిస్తే ఆల్మోస్ట్ 10 years. ఈ రోజు తిరిగి ఆలోచిస్తే ఎందుకు గొడవ పడ్డాం కూడా తెలియదు. మర్చిపోయాను నేను. బట్ ఆ తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడుకున్నాం. బట్ ఎక్కడో మధ్యలో ఒక 2-3 తమిళ సినిమాలు, 2-3 తెలుగు సినిమాలు అయిపోయినాయి. మళ్ళీ కలిసి మాట్లాడుకునే టయానికి తను షీ బికెమ్ ఎ సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ అంతా అయిపోయింది. అండ్ నేను బిజీగా నా సైడ్ బిజీగా ఉన్నాను. ఆ తర్వాత చాలా సందర్భాలు వచ్చాయి నాకు విజయశాంతి సినిమాలో యాక్ట్ చేయడం. నాకున్న ఫీలింగ్ ఏమిటంటే నేను విజయశాంతి కలిసి సినిమా చేయాలి కానీ విజయశాంతి సినిమాలో నేను ఉండకూడదని. మీకు అర్థమైందా? అర్థమైంది. ఎందుకంటే అప్పటికి తన సినిమాలో హీరోలది చాలా చిన్న పాత్ర అయిపోయింది. ఎక్కడో సాంగ్స్కి మాత్రం, ఎక్కడో లాస్ట్లో రావడం మాత్రం, అటువంటి లేడీ సూపర్ స్టార్ కాబట్టి నేను అటువంటి పాత్రలు నాకు రుచించలేదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ థింగ్. సో ఐ సెడ్ నన్ను వదిలేయండి. కాబట్టి మళ్ళీ వర్క్ చేసే సందర్భం ఏమో మళ్ళీ ఈరోజు ఫాదర్స్ గాను మదర్స్ గాను మళ్ళీ కలిసి పనిచేస్తాము. నెవర్ సే నెవర్. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ హాయ్ చెప్పుకున్నారు? ఊటీలో. ఓకే. ఊటీలో బాలకృష్ణ గారి సినిమా చేస్తుంటాను. సో మా మేకప్ మ్యాన్ కలిసి మాట్లాడుకుంటుంటే నేను తన మేకప్ మ్యాన్ కలవడానికి వచ్చాను. అప్పుడు ఆ టైంలో తను గట్టిగా పిలిచింది. అంటే సురేష్ గారి మేకప్ మ్యాన్తో మాట్లాడుతున్నాను. తను కన్వే చేశాడు. సురేష్ గారు వచ్చారని తను అడిగింది. అప్పుడు నేను తిరిగి చూడడం జరిగింది. ఒకరినొకరు చూసుకోవడం, ఒక చిన్న మినిట్ పాజ్. ఆ తర్వాత తను లేవడం, తర్వాత నేను తన దగ్గరికి నడవడం, హలో హౌ ఆర్ యూ అనడం, ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ అనడం, మళ్ళీ మాటలు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత దేర్ కాలింగ్ ఫర్ ద షార్ట్ బాయ్ అనడం, వెళ్ళిపోవడం, అంతే అయిపోయింది. అంతే. సో ఇద్దరు విషయాల్లో చూశాను. ఒకటి చిరంజీవి గారు, రాధిక గారు కూడా మాట్లాడుకోకుండా చాలా హిట్లు కొట్టారు. అంటే అవన్నీ బాల్యం అనుకుందాం. బాల్యంలో ఉన్న పిచ్చిదనం, లేకపోతే మూర్ఖత్వం, లేకపోతే పట్టుదల, లేకపోతే పంతం, అంతే. సార్ మీ జర్నీలో ఒక వ్యక్తి గురించి అడగకుండా ఫినిష్ చేయలేము అసలుకి. సౌందర్య గారు. ఎందుకంటే ఒక హీరోయిన్ అంటే ఇలానే ఉండాలా, కట్టుబొట్టు ఇలానే ఉండాలి కదా అనే దానికి నిర్వచనం అంటే ఆమె. అమ్మోరు సినిమా నేను యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశానండి. మొత్తానికి మన శ్యామ్ ప్రసాద్ గారు వెళ్ళి బెంగళూరు నుంచి సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. అప్పటికి యంగ్ గర్ల్, అప్పుడు 16 or 17, ఐఎమ్ నాట్ షూర్, నేను ఏజ్ అడగను నేను అమ్మాయి. అప్పుడు డైలాగ్ చెప్తే నేర్చుకొని వచ్చి చెప్పి ప్రతి షాట్కి సార్ సురేష్ గారు కరెక్టేనా మీరు సీనియర్ కదా ఇట్లా మాట్లాడే అమ్మాయి. ఆ సినిమా తనకి ఫస్ట్ మూవీ కదా. ఫస్ట్ మూవీ. అవును. ఆ సినిమా ఫినిష్ అయ్యి ఆ తర్వాత సినిమా సరిలేదు అనుకోని రెండో సినిమా తీసి రెండో సినిమా రిలీజ్ డేట్ వచ్చేసరికి అమ్మాయికి 8 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. అప్పటికి స్టార్ అయిపోయింది, పెద్ద హీరోయిన్ అయిపోయింది. సో ఆ తర్వాత ఏమైంది, ఆ అమ్మాయితో హీరోయిన్గా యాక్ట్ చేశాను. ఆ తర్వాత దొంగాట్లో అమ్మాయికి విలన్గా యాక్ట్ చేశాను. తర్వాత చాలా తర్వాత వెంకటేష్ గారితో సినిమా చేశాను నేను, వెంకీతో, కోటి రామకృష్ణ గారి సినిమా, నేను దేవిపుత్రుడు. ఎస్. సో బిగినింగ్ అమ్మోర్ సినిమాలో ఎట్లా ఉండిందో తన బిహేవియర్, దేవిపుత్రుడు లాస్ట్ సినిమా మేము చేయడం, దేవిపుత్రుడు వరకు బిహేవియర్ ఏమాత్రం మారలేదండి. దానికి మాత్రం నేను చేయెత్తి పెడతాను. ఎందుకంటే కొంతమంది తమ పరిస్థితులను బట్టి, తను తీసుకునే పారితోషికాన్ని బట్టి, తమ ఉన్న లెవెల్ని బట్టి బిహేవియర్లో మారుతుంటాయి. కానీ ఆ అమ్మాయిలు ఎక్కడా బిహేవియర్ మారలేదు. ఫర్ దాట్ ఒక హీరోయిన్కి అది కొంచెం కష్టం అండి, చాలా కష్టం సార్. ఆ మార్పు రాకుండా ఉండడం చాలా కష్టం. ఎప్పటికీ ఒక ఆప్తుని, ఒక బంధువుని పలకరించినట్టే పలకరించేది. సురేష్ గారు బాగున్నారండి, ఇంట్లో అందరూ బాగున్నారండి, ఇట్లాగే మాట్లాడేది. సో ఐ రియలీ లవ్ దట్ యాటిట్యూడ్. సో అందుకే ఐ ఆల్వేస్ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్. ఆమెలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఆఫ్ స్క్రీన్ నవ్వు. షీ హ్యాడ్ అన్ అమేజింగ్ స్మైల్ అండి, చూస్తూ ఉండిపోదాం అనే ఒక నవ్వు. అంటే ఎట్లా అంటే ఒక పక్కింటి పిల్ల, లేకపోతే ఓ పల్లెటూరులో ఒక అందమైన అమ్మాయిని చూస్తే అరే ఈ కట్టుబొట్టు బాగుంది, ముచ్చటేసే ఒక నవ్వు అండి. వేరే ఏ ఐడియా రాని ఒక నవ్వు. అంటే ముచ్చటేస్తుంది చూడండి కొంతమంది, అవునవును, ఆ ముచ్చటే ఫీల్ అయ్యాను. షీ హ్యాడ్ అమేజింగ్ స్మైల్ అండ్ షీ హ్యాడ్ డాన్సింగ్ ఐస్.
డాన్సింగ్ ఐస్ అంటే కళ్ళు ఆల్వేస్ యాక్టివ్ అలైవ్. సో అప్పుడప్పుడు మాట్లాడేవాడిని, హలో హలో నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూసి మాట్లాడు, ఎందుకంటే మాట్లాడితే అట్లానే తను ఇక్కడ ఉన్నా నన్ను చూసి మాట్లాడనేవాడిని. సో షీ హ్యాడ్ దట్ ఎంతూజియాజం ఫర్ లైఫ్, షీ లవ్డ్ లైఫ్. తన యాక్టింగ్ లో కూడా అంతే, అవును, ఏదో అసలుకి ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ లాగే లైవ్లీగా ఉంటాయి. సో అంత లవ్ ఫర్ లైఫ్ ఉన్న ఒక మనిషి లైఫ్ పోయిందంటే ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. నా జీవితంలో 2 సార్లు ఏడ్చానండి నేను. ఎందుకంటే ఎక్కడో చిన్న ఫిలాసఫీ నాలో వచ్చిన ఫిలాసఫీ ఏంటంటే, మనం వచ్చాం కాబట్టి పోక తప్పదు. సో ఇక్కడ మన స్కిన్, బోన్స్, ఫ్లెష్ చచ్చిపోయినా కూడా ఆత్మ చావదు. ఆత్మ ఇంకో చోటకి వెళ్ళి ఇంకొక ప్లేస్లో పుట్టి ఇంకొక జీవితం స్టార్ట్ అవుతుంది అనే ఫిలాసఫీకి వచ్చేసాను నేను. సో నా తాతగారు పోయినా, మా పెద్దమ్మ పోయినా, ఐ మీన్ అత్తగారు పోయినా, అత్తయ్య మా ఫాదర్ సిస్టర్ పోయినా, మా ఫాదర్ పోయినా నేను అంతగా కన్నీళ్ళు వదలలేదు. బికాస్ బెటర్ లైఫ్, దే ఆర్ గోయింగ్ టు అనదర్, అవును, ఇంకొక అధ్యాయం, ఇంకొక చాప్టర్ వాళ్ళ లైఫ్లో స్టార్ట్ చేయబోతున్నారు అనే ఫీలింగ్. శ్రీహరి, సౌందర్య ఇద్దరు నేను కంట్రోల్ చేయలేకపోయినా. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ అండ్ ఇట్ వాజ్ జెన్యున్ రెస్పెక్ట్ అండ్ జెన్యున్ రిగ్రెట్ దట్ గాడ్ టుక్ దెమ్ అవే టూ సూన్. చిన్న ఏజ్ లో అదే చెప్తాను, టూ సూన్. ఇంత తొందరగా తీసుకెళ్ళడం అన్యాయం, మరీ అన్యాయం. నేను మాట్లాడాను సార్ 1 వీక్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ తో, అలాగా, రఘు గారితో. అయ్యో, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, ఇప్పుడు పెళ్ళి అయిపోయిందంట, 2 పాపలు. నేను అన్నాను, సౌందర్య గారు మళ్ళీ పుట్టారండి అన్నాను. పుట్టారంటే అవునండి పుట్టారు, సేమ్ డిట్టో అన్నాడు. అయ్యో. కానీ అమ్మోరు టైంలో ఈ గ్రాఫిక్స్ ఇవంతా గ్రేట్ కదా సార్. ఆ టైంలో అది ఎంఎస్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చెప్పాలండి, క్రెడిట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. ఒక సినిమా తీయడం, ఆ సినిమా బాగాలేదు అనుకొని మళ్ళీ తీయడం, సో ఆ పంతం కానీ ఆ పట్టుదల కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అమ్మారు క్రెడిట్ ఆయనదేనండి.